మహాసభలు వైజాగ్ లో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజు మన యూనియన్ ఉన్న ప్రదేశాల్లో మన జెండా ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. మహాసభల్ని జయప్రదం చేయాలని ఆ మహాసభల్లో ముఖ్యంగా మన కార్మికుల సమస్యల్ని అక్కడ చర్చిస్తా ఉన్నాం. మోడీ గవర్నమెంట్ తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోని ఆ మహాసభ పిలిపిస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని సమ్మెకు కూడా అన్ని సంఘాల ఆధ్వర్యంలో మనం వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈ లేబర్ కోడ్ల వల్ల ఇప్పుడు ఇంతకు ముందు పర్మనెంట్ ఉండేటువంటి జాబులలో కాంట్రాక్ట్ తీసుకొచ్చారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ను కూడా తీసేసి ఓన్లీ ఫిక్స్డ్ టర్మ్, అంటే మిమ్మల్ని సంవత్సరం పాటు మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకుంటాం, సంవత్సరం తర్వాత తీసేస్తాం, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పేసి కార్మికులకు పని భద్రత లేకుండా చేసేటువంటి చట్టాలను చేశారు. అదేవిధంగా కార్మికులకు 8 గంటల పని దినాన్ని తీసేసే విధంగా ఈ లేబర్ కోడ్ లో ఉంది. రెండోది కనీస వేతనం అనేటువంటిది లేదు. అంటే యజమాన్యం దయాదాక్షిణాలతోని మనం బతికే విధంగా ఉంది. ఇంతకు ముందు కనీస వేతనం ధరలు పెరిగినాయి కాబట్టి కార్మికుల జీతాలు పెంచాలనేటువంటిది ఉండేది. ఇప్పుడు యజమాని ఆయన దయాదాక్షిణాల మీదనే కార్మికుల జీతం పెరిగేటువంటి ఉంది. రెండోది మనం జీతాలు పెరగాలని లేక హక్కుల కోసం సమ్మె చేస్తే ఇంతకు ముందు 14 రోజుల ముందు మనం లెటర్ ఇచ్చి అంటే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు పోయేది. ఇప్పుడు 60 రోజులకు తీసుకొచ్చారు. ఆ 60 రోజులలో ఆ నోటీస్ ఇచ్చి 60 రోజుల తర్వాత సమ్మె చేయాలని, అంటే సమ్మె చేసే హక్కును కూడా తీసేసే విధంగా ఉంది. ఇంతకుముందు సమ్మె చేస్తే 1 రోజు వేతనం కట్ చేసేది, అంటే ఎన్ని రోజులు సమ్మె చేస్తే అన్ని రోజుల జీతం కట్ చేసేది. ఇప్పుడు 1 రోజు సమ్మె చేస్తే 8 రోజుల జీతం కట్ చేస్తా అని చెప్పేసి బెదిరించి, అంటే కార్మికులందరినీ కూడా బెదిరించి కట్టు బానిసలుగా చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా బానిసలుగా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని మనందరం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, మనం మానసిక వైద్యశాలలో పనిచేసే మన కార్మికులందరం కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కాంట్రాక్ట్ టైం అయిపోయినా కానీ 6 నెలలు అయిపోయింది కాంట్రాక్ట్ టైం, కానీ ఇప్పటికి కూడా మళ్ళీ కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త టెండర్లను ప్రభుత్వం పిలవట్లేదు. కాబట్టి వెంటనే కొత్త టెండర్ను పిలిచి కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందిగా సిఐటి యూనియన్ గా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ధరలు 3 సంవత్సరాలుగా పెరిగిపోయినాయి. మరి మన జీతాలు పెరగాల్సిన అవసరం ఉంది. అంటే కొత్త టెండర్ వస్తున్నా జీతాలు పెరుగుతాయని ఆశ ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లకు ఉంది. కాబట్టి కొత్త టెండర్లను వెంటనే పిలిచి జీతాలు పెంచాలని మనం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధమైన ఇంతకుముందు కూడా మన యూనియన్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో కలెక్టర్ ఆఫీస్ కు డిఎంఏకి లెటర్లు కూడా ఇచ్చాం. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ డిఎంఏ కూడా స్పందించినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి వెంటనే కొత్త టెండర్లు ఇచ్చేసి కొత్త జీతాలు కార్మికులకు పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మహాసభలు మన కార్మిక హక్కుల కోసం కార్మికులు ఏ విధంగా పోరాడాలని చెప్పేసి నిర్ణయాలు చేస్తాయి. కాబట్టి ఆ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా మనందరం కూడా కోరాల్సిన అవసరం ఉంది. ఆ మహాసభల జయప్రదం కోసమే ఈ రోజు దేశవ్యాప్తంగా మన కార్మికుల ఇళ్ల పైన మన యూనియన్లు ఉన్నటువంటి జెండాల దగ్గర కూడా జెండాల ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. ఇది విజయవంతం చేసి మహాసభకు కూడా అందరం కూడా అక్కడ బహిరంగ సభ 4వ తారీఖు జరిగేటువంటి జనవరి 4 జరిగేటువంటి బహిరంగ సభకు కూడా వెళ్లి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు.